హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ శివ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మనకు బిఎస్సి హార్టికల్చర్ అలాగే బిఎస్సి హాన్స్ ఫారెస్ట్రీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివి ఉండి హార్టికల్చర్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మీకు నేను ఈ నోటిఫికేషన్ లో ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి, మరియు ఎన్ని సీట్స్ ఉన్నాయి, మరియు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరియు మీకు ఈ కాలేజెస్ లో ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి, మరియు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత పే చేయాలి, మరియు ఇతర వివరాలను అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో అయితే చివరి వరకు చూస్తే మీకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనమాట. ఇది మనకు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ అడ్మిషన్ ఇంటూ బిఎస్సి హాన్స్ హార్టికల్చర్ అండ్ బిఎస్సి హాన్స్ ఫారెస్ట్రీకి సంబంధించిన ఈ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉంది. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని, అలాగే క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్, అలాగే నో యువర్ పేమెంట్ డీటెయిల్స్, అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్ లాంటి డీటెయిల్స్ అన్ని చూడొచ్చు అనమాట. మీరు క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ బైపీసీ స్ట్రీమ్. ఇది ముందుగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇంటర్లో బైపీసీ చదివి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ ఇంజనీరింగ్ కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి లాస్ట్ మంత్ 24 నుంచే జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా టైం అయితే పడుతుంది, అంత వీడియో మీరు కూడా చూడలేరు. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకటోటిగా మీకైతే చెప్తాను. ఇక్కడ ఇది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ ఇంటూ బిఎస్సి హాన్స్ హార్టికల్చర్ మరియు బిఎస్సి హాన్స్ ఫారెస్ట్రీకి సంబంధించి అండర్ బైపీసీ స్ట్రీమ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనమాట. ఇది ఇక్కడ మనకు చూడొచ్చు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనేది వెంకటరామన్నగూడెం విలేజ్ లో తాడేపల్లిగూడెంలో అయితే వెస్ట్ గోదావరి డిస్టిక్ లో అయితే ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్ లో. దానికి సంబంధించి వెబ్సైట్ కూడా ఇక్కడైతే ఉంది. మీరు అప్లై చేసుకోవడానికి ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రిజిస్ట్రేషన్ అయితే ఈ నెల లాస్ట్ మంత్ 24 నుంచే స్టార్ట్ అయితే అయింది, మరియు ఈ నెల 10వ తేదీ వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ వచ్చి ఇట్ విల్ బి అనౌన్స్డ్ త్రూ వెబ్సైట్ అనమాట. అలాగే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా మనకు తర్వాత మనకు వెబ్సైట్ లో అందించడం జరుగుతుంది. అలాగే మాపప్ మాన్యువల్ కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్స్ కూడా తర్వాత లేటర్ ఇట్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ ఇన్ ద వెబ్సైట్ ఓన్లీ అనమాట. అలాగే ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో మీరు చూడొచ్చు ఏ ఏ కాలేజెస్ అయితే ఇక్కడ మనకు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి అంటే, బిఎస్సి హాన్స్ హార్టికల్చర్ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ హార్టికల్చర్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఏవి ఉన్నాయంటే, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం తాడేపల్లిగూడెం, అలాగే అనంతరాజుపేట కోడూరు మండల్ అన్నమయ్య డిస్టిక్, అలాగే పార్వతీపురం మన్యం డిస్టిక్, మరియు చిన్నల తరిపి కందుకూరు మండల్ ఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్, మరియు పులివెందల వైఎస్ఆర్ డిస్టిక్ లో ఈ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ కి సంబంధించి కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అనమాట. మరియు అఫిలియేటెడ్ హార్టికల్చర్ కాలేజెస్ ప్రైవేట్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రైవేట్ కాలేజెస్ అయితే 3 అయితే ఉన్నాయి. అవేంటంటే శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్, ఆలమూరు విలేజ్ అనంతపురం డిస్టిక్ అనమాట. అలాగే కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సిఎస్ పురం ప్రకాశం డిస్టిక్, మరియు ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ గొబ్బూరు విలేజ్ పెద్దవీరపాడు మండల్ మార్కాపురం ప్రకాశం డిస్టిక్ అనమాట. మరియు మీకు ఈ ఏదైతే బిఎస్సి హాన్స్ ఫారెస్ట్రీకి సంబంధించి ఒకే ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. అదేంటంటే అది గవర్నమెంట్ కాలేజ్ మరియు కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం తాడేపల్లిగూడెంలో యూనివర్సిటీలో ఉన్న బిఎస్సి హాన్స్ ఫారెస్ట్రీ కాలేజ్ అనమాట. అది ఒక్కటే అయితే మనకు అవైలబుల్ లో ఉంది. మరియు ఇన్టేక్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందిని ఈ కాలేజెస్ లో తీసుకుంటారంటే, బిఎస్సి హాన్స్ హార్టికల్చర్ కి సంబంధించి 360 13 ప్లస్ 126 సీట్లు, అంటే మీకు 500 సీట్లు అయితే బిఎస్సి హాన్స్ హార్టికల్చర్ కి అయితే ఉన్నాయి. మరియు బిఎస్సి హాన్స్ ఫారెస్ట్రీకి సంబంధించి ఒకే కాలేజ్ ఉంది కాబట్టి అది 60 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. మరియు 10% సీట్స్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు ఏదైతే ఇక్కడ 13 సీట్స్ మరియు 120
6 సీట్స్ అయితే ఉన్నాయి. ఒక స్టార్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే పేమెంట్ సీట్స్ అన్నమాట. అవి పేమెంట్ సీట్స్ ఏవైతే 13 పేమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఈ యొక్క హై ఫీ స్ట్రక్చర్ తో అయితే ఉంటాయన్నమాట. మరియు 126 సీట్స్ అయితే ఉన్నాయి. అవి కేటగిరీ ఏ సీట్స్ అనమాట. ఇన్ అఫిలియేటెడ్ హార్టికల్చర్ కాలేజెస్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ టు బి ఫిల్డ్ బేస్డ్ ఆన్ ద ఏపీ సెట్ 2026 ర్యాంక్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్ విత్ ఏ సెపరేట్ ఫీ స్ట్రక్చర్. అంటే ఈ 126 సీట్లు అనేటివి సెపరేట్ ఫీ స్ట్రక్చర్ తో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇక్కడ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ వచ్చి మీకు ఎవరైతే ఈ ఏపీ ఎంసెట్ లో ఎక్కువ మార్క్స్ అయితే పొంది ఉంటారో దే విల్ బి సెలెక్టెడ్ ఆన్ బేస్డ్ ఆన్ మెరిట్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రిలీజియన్ అండ్ సోషల్ స్టేటస్ అనమాట. స్టేట్ లెవెల్ ర్యాంక్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ అని ఇవ్వడం జరిగింది. మరియు ఎలిజిబిలిటీ వచ్చి మీరు ఇంటర్ అయితే చదివి ఉండాలి. ఇంటర్ లో బైపీసీ లేదా ఎంబైపీసీ చదివి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఏదైనా ఫిజికల్ సైన్సెస్ మరియు బయాలజికల్ ఆర్ న్యాచురల్ సైన్సెస్ సబ్జెక్ట్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏదైనా గ్రూప్ లో ఉంటే వాళ్ళు కూడా వీటికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది 17 నుంచి 22 సంవత్సరాలు. మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 17 నుంచి 20 సంవత్సరాలు. మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 17 నుంచి 27 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఫార్మర్స్ కోటా కింద ఇందులో 40% ఆఫ్ సీట్స్ అయితే ఇస్తారనమాట. ఫార్మర్స్ కోటాకి మీరు ఎవరైతే మినిమం 1 year ఆఫ్ 1 acre ఆఫ్ ల్యాండ్ కలిగి ఉంటారో వాళ్ళనైతే ఫార్మర్ కోటా కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా 1 acre కంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళనైతే మనకు ఫార్మర్ గా అయితే పేర్కొనడం జరిగింది. మరియు ల్యాండ్ అనేది వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానివ్వండి, లేకుంటే ఆ పర్సన్ పేరు మీద అయితే కానివ్వండి ఉండాలి. వాళ్ళ అవ్వతాత పేరు మీద ఉంటే నాట్ ఎలిజిబుల్ అవుతారు ఫార్మర్ కోటా కింద. మరియు 4 సంవత్సరాలు మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉంటేనే ఈ ఫార్మర్ కోటా కింద అయితే సీట్ అయితే పొందవచ్చు. ఇక్కడ ఫామ్ 1 అని ఉంటుంది. అది మీరు 1B తీసుకువెళ్ళి ఎంఆర్ఓ దగ్గర సిగ్నేచర్ అండ్ సీల్ అయితే పొందితే దాన్ని మీకు ఫామ్ 1 గా మరియు ఫార్మర్ కోటా కింద అయితే మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు మీ 1B లేదా అడంగల్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. మరియు ఫామ్ 2 అని మీరు హెడ్ మాస్టర్ దగ్గర నాన్ మున్సిపల్ ఏరియాలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాన్ మున్సిపల్ ఏరియాలో కంటిన్యూస్ గా 4 years అయితే చదివి ఉన్నట్టు ఆ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. మీరు ఫార్మర్స్ కోటా కింద ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఏదైతే ఫార్మ్స్ చెప్పానో ఫామ్ 1, ఫామ్ 2 అలాగే అడంగల్ 1B మరియు స్టడీ సర్టిఫికేట్స్ అయితే అన్ని కలిగి ఉంటే మీరు ఫార్మర్స్ కోటా కింద అయితే ఎలిజిబుల్ అవుతారు. మరియు రిజర్వేషన్స్ అయితే మీరు చూడొచ్చు. ఓపెన్ కేటగిరీలో 50% సీట్స్ అయితే ఉంటాయి. మరియు బీసీ ఏకి 7, బికి 10, సికి 1, డికి 7, ఈకి 4%, ఎస్సీ 1కి 1%, 2కి 6.5%, 3కి 7.5%, అలాగే ఎస్టీకి 6% సీట్స్ అయితే మనకు కేటాయించడం జరుగుతుంది. మరియు అదర్ రిజర్వేషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు 9% అయితే ఉంటాయి. అందులో డిఫెన్స్ పర్సనల్ కానివ్వండి, గేమ్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. నోట్ అని ద కౌన్సిలింగ్ అండర్ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ కి సంబంధించి వాళ్ళు ప్రెజెన్స్ ఆఫ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఈ పిహెచ్, సిఏపి, ఎన్సిసి, ఎస్జీ స్పోర్ట్స్ కి సంబంధించి వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మరియు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి 10% సీట్స్ అయితే ఉంటాయి. మరియు ఇందులో ఈ టోటల్ సీట్ లో 33.3% ఉమెన్స్ కి అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మందికి ఉమెన్స్ కేటగిరీ ఉమెన్స్ వాళ్ళకు కూడా ఎక్కువ సీట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా అని మీరు 85% సీట్స్ అయితే మనకు లోకల్ కేటగిరీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానివ్వండి, లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, 65-35% రేషియోలో అయితే ఈ సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అఫిలియేటెడ్ కాలేజెస్ లో కూడా 85% సీట్స్ షుడ్ బి గివెన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని మీకు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు బేస్డ్ ఆన్ వెబ్ ఆప్షన్స్ గివెన్ బై ద క్యాండిడేట్ ద సీట్ అలాట్మెంట్ విల్ బి డన్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు తర్వాత సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ చాలా కాలేజెస్ లో అయితే ఉంటుంది. లేని పక్షంలో మీరు బయట నుంచి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరియు ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. 1200 రూపాయలు జనరల్ క్యాండిడేట్స్ కి, 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఈ ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు రిజిస్ట్రేషన్ ఫీ అనమాట అది. అలాగే ఫీజుకు సంబంధించి ఈ కాలేజెస్ లో ఎంతెంత ఫీజులు ఉంటాయన్నది ఒకసారి మీరు ఫీ స్ట్రక్చర్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ వచ్చి 9,195 రూపాయలు బీఎస్సీ హాన్స్ హార్టికల్చర్ కి అయితే ఉంది. మరియు బీఎస్సీ హాన్స్ ఫారెస్ట్రీ కి సంబంధించి 9,195 మరియు బీఎస్సీ హాన్స్ హార్టికల్చర్ పేమెంట్ 1,25,540 రూపాయలు అయితే ఈ టోటల్ గా మీకు ఈ కోర్స్ మొత్తానికి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అదర్ ఫీ అని మీకు 18,533 లైబ్రరీ డిపాజిట్ సంబంధించి కొన్ని రీఫండబుల్ డిపాజిట్స్ అయితే ఉన్నాయి. మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. పర్ సెమిస్టర్ కి కొన్ని నాన్ రీఫండబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో చాలా వరకు మీకు ఫీజు రింబర్స్మెంట్ లాంటి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ
ఫీజెస్ అనేది గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. తర్వాత బీఎస్సీ హాన్స్ హార్టికల్చర్ పేమెంట్ కి సంబంధించి రూ. 1,86,313 మీకు ఈ కోర్సుకు సంబంధించిన ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట. ఒక సెమిస్టర్, ఒక ఇయర్ కు సంబంధించేది. మరియు ఫీ స్ట్రక్చర్ ఫర్ అఫిలియేటెడ్ హార్టికల్చర్ కాలేజెస్ ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయో వాటిలలో మీరు చూడొచ్చు. కన్వీనర్ కోట ప్రయాణంకి రూ. 44,000 కన్వీనర్ కోటాలో ఉంది. రూ. 77,000 కృష్ణదేవరాయ కాలేజీలో మరియు కేబీఆర్ కాలేజీలో 38,700 అయితే ఉంది. తర్వాత మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ప్రయాణం ఎంత పే చేయాలి అన్నది కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు అనమాట. ఇది హాస్టల్ ట్రాన్స్పోర్ట్ మిస్ ఛార్జెస్ కాకుండా ఇంక్లూడ్ కాకుండా ఉన్న ఫీజెస్ అనమాట ఇవి. మరియు సీట్ క్యాన్సిలేషన్ ఫీ అని మీరు ఒకవేళ వచ్చిన సీట్ అయితే కోల్పోతే వద్దనుకుంటే ఈ ఫీజెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. 5,190 మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2,595 అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు జాయిన్ అయ్యేటప్పుడు కావాలన్నది ఇక్కడ చూడొచ్చు. మీరు ఇంటర్ మార్క్స్ మేమో, అలాగే హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి దానికి ఈక్వలెంట్ గా ఉన్న సర్టిఫికేట్ అనమాట. ఏపీ ఎంసెట్ కి సంబంధించి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ నెసెసరీ మరియు టీసీ. అలాగే ఎవరైతే ఫార్మర్ కోటా కిందకి సంబంధించిన వాళ్ళు ఫామ్ 1, 2, 1B అడంగల్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మరియు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరియు లాగిన్ అనేది మీరు ఏదైతే అప్లై చేసుకునేటప్పుడు మీ ఫోన్ నంబర్, మీ మెయిల్ ఐడిని అయితే ఇచ్చారంటే అవే మీకు లాగిన్ ఐడిగా ఉండడం జరుగుతుంది. మీరు తర్వాత లాగిన్ అయ్యి ఆప్షన్స్ లాంటివి అన్ని అవైతే ఇవ్వచ్చు అనమాట. నెట్ సెంటర్ వాళ్ళవి డీటెయిల్స్ అయితే ఇవ్వకండి, తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఇక్కడ పర్టికులర్స్ అని ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ కాలేజ్కి సంబంధించి వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీళ్ళకైతే కాల్ చేసి కనుక్కోవచ్చు. నోట్ అని మనకు ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ HU.AP.gov.in లోనే మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అని మరిన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ ఫామ్ 1 కు సంబంధించి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులోనే మీరు మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర సిగ్నేచర్ మరియు సీల్ అయితే పొందవలసి ఉంటుంది. మరియు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఏదైతే ఫార్మర్ కోటాలో సీటు పొందాలనుకుంటారో వాళ్ళు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అకాడమిక్ ఇయర్ డీటెయిల్స్ అయితే వేసి మీ హెడ్ మాస్టర్ దగ్గర సీల్ అయితే తీసుకుంటే ఈ సీట్ అయితే మీరు ఫార్మర్ కోటా కింద అయితే పొందవచ్చు అనమాట. ఇక్కడ క్యాస్టెస్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఈ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరమణగూడెం నుంచి వచ్చిన ఏదైతే బీఎస్సీ హార్టికల్చర్ మరియు బీఎస్సీ హాన్స్ ఫారెస్ట్రీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ర్యాగింగ్ కు సంబంధించి మీకు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళైతే ఈ ర్యాగింగ్ కు పాల్పడకూడదు. మరియు ఎవరైతే ముందు చదువుతున్న సీనియర్స్ కూడా ఈ ర్యాగింగ్ చేస్తే వాళ్ళ మీద ఎటువంటి ఏదైతే చర్యలు ఉంటాయన్నది కూడా ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇందులో హార్టికల్చర్ వైపు ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే ఈ అడ్మిషన్ కి అయితే అప్లై చేసుకుని సీట్ అయితే పొందవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మిస్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.